హార్దిక్ పాండ్యా. ఈ ప్లేయర్ గురించి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఈ ఏడాది మన టీమిండియా T20 వరల్డ్ కప్ గెలవడంలో కీ రోల్ ప్లే చేసిన ప్లేయర్. సో IPL 2024 జరిగినప్పుడు హార్దిక్ పాండ్యా మీద ఏ రేంజ్లో హీట్ వచ్చిందో మనం క్లియర్గా చూసాం. ఆల్మోస్ట్ తను వెళ్ళిన ప్రతి గ్రౌండ్లో కూడా ఫ్యాన్స్ బూయింగ్ చేశారు. బట్ అలాంటి అవమానం నుండి హార్దిక్ పాండ్యా రికవర్ అయి వరల్డ్ కప్లో సెన్సేషనల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో ఇన్ ద మ్యాటర్ ఆఫ్ 1 month హార్దిక్ పాండ్యా జీరో నుంచి హీరోగా మారిపోయాడు. అయితే వరల్డ్ కప్ అయిపోయి ఆల్మోస్ట్ 3 months అవుతుంది కదా, మరి ఇప్పుడు హార్దిక్ పాండ్యా గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. సో ఇప్పుడు హార్దిక్ పాండ్యా కెరీర్కి సంబంధించి ఒక పెద్ద రిపోర్ట్ బాగా వైరల్ అవుతుంది. అదే ఈ క్లచ్ ఆల్రౌండర్ టెస్ట్ క్రికెట్లోకి రీఎంట్రీ అవ్వబోతున్నాడని చెప్పి. సో హార్దిక్ పాండ్యా అయితే ప్రీవియస్గా మన టీమిండియా తరపున టెస్ట్ డెబ్యూ చేశాడు అండ్ 11 టెస్ట్ మ్యాచ్లు కూడా ఆడాడు. బట్ అది ఎప్పుడు 2017 మరి 18లో. సో హార్దిక్ పాండ్యా తన కెరీర్ స్టార్టింగ్లో యంగ్స్టార్గా ఉన్నప్పుడు మన టీమిండియాకి ఆల్మోస్ట్ 3 ఫార్మాట్స్లో కూడా ఆడాడు. కానీ ఇప్పుడైతే ఏషియా కప్ 2018లో బ్యాక్ ఇంజరీ అయిందో ఆ తర్వాత అతను టెస్ట్ ఫార్మాట్కు దూరం అయిపోయాడు. ఇన్ఫాక్ట్ డొమెస్టిక్ సర్క్యూట్లో కూడా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడటం మానేశాడు. సో సింపుల్గా చెప్పాలంటే హార్దిక్ పాండ్యా రెడ్ బాల్ ఫార్మాట్ ఆడి 6 years దాటేసింది. అండ్ ఆబ్వియస్లీ 6 yearsలో మన టీమిండియాకి హార్దిక్ పాండ్యా అంటే ఒక పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ ఇప్పటికీ దొరకలేదు. ఈవెన్ గట్టిగా మాట్లాడుకుంటే అసలు ఏ ఫార్మాట్లో కూడా మనకు హార్దిక్ పాండ్యా రేంజ్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ లేడు. సో దీనైతే ఎవరైనా సరే ఒప్పుకొని తీరాల్సిందే. ఈవెన్ హార్దిక్ పాండ్యా హేటర్స్ కూడా ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే విత్ ద బ్యాట్ చూసుకున్నా, విత్ ద బాల్ చూసుకున్నా, ఈవెన్ ఫీల్డింగ్లో చూసుకున్నా అతను పొసెస్ చేసే క్వాలిటీ అసలు ఎవరు కూడా పొసెస్ చేయలేరు. సో హార్దిక్ పాండ్యా అయితే తను ఒక ప్యూర్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్గా మార్చుకున్నాడు. ఎస్పెషల్లీ ది క్లచ్ ప్లేయర్గా మారాడు. క్రూషియల్ మూమెంట్స్లో ప్రెజర్ ఉన్నప్పుడు బ్యాట్తో రాణిస్తున్నాడు. అట్ ది సేమ్ టైం బాల్తో కూడా అలానే వరల్డ్ కప్ ఫైనల్లో ఎలా రాణించాడో బాగా కళ్ళారా చూసాం మనం. సో అలాంటి హార్దిక్ పాండ్యా ఇప్పుడు మళ్ళీ టెస్ట్ ఫార్మాట్లోకి రీఎంట్రీ అవ్వబోతున్నాడంటే ఖచ్చితంగా ఫ్యాన్స్ అందరికీ అది పండగ లాంటి వార్త. ఇన్ఫాక్ట్ అతని షార్ట్ టెస్ట్ కెరీర్నే తీసుకోండి. మన టీమిండియా తరపున 11 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. బట్ ఈ 11 మ్యాచ్లు 500 కంటే ఎక్కువ రన్స్ కొట్టాడు. అండ్ బౌలింగ్లో చూసుకుంటే 17 వికెట్లు తీసుకున్నాడు. సో హార్దిక్ తన ఇనీషియల్ డేస్లో ఉన్నట్టు బ్యాటింగ్లోనే మినిమం యావరేజ్ మెయింటైన్ చేశాడు. అలాగే బౌలింగ్లో చూసుకున్న మినిమం పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. మరి అలాంటిది ఇప్పుడు చూసుకుంటే అతను ఒక ఫుల్లీ గ్రోన్ ఆల్రౌండర్. తన స్కిల్స్కి తోడు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ కూడా యాడ్ అయింది. సో హార్దిక్ పాండ్యా టెస్ట్ ఫార్మాట్లోకి రీఎంట్రీ అవ్వబోతున్నాడన్న ఊహే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఒకవేళ నిజంగా వస్తే పండగే. మెయిన్లీ రీసెంట్గా వచ్చిన కొన్ని రిపోర్ట్స్ అయితే దీనికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. సో ప్రజెంట్ అయితే హార్దిక్ పాండ్యా ఇండియాలో లేడు. అతను యూకేలో ప్రాక్టీస్ చేస్తున్నాడు, అది కూడా రెడ్ బాల్తో. సో దీనికి సంబంధించి అయితే ఆల్రెడీ సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చూసాం. హార్దిక్ పాండ్యా రెడ్ బాల్తో బౌలింగ్ ప్రాక్టీసే కాకుండా బ్యాటింగ్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. అది కూడా గుజరాత్ టైటన్స్ ఫార్మర్ అసిస్టెంట్ కోచ్ అయిన నయీమ్ అమీన్ అండర్లో. సో హార్దిక్ పాండ్యా అయితే ప్రజెంట్ తన ఫిట్నెస్ మీద చాలా ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే తన కెరీర్ ఇంకా చాలా కాలం ఉంది. ప్రజెంట్ హార్దిక్ పాండ్యా ఏజ్ కేవలం 30 years మాత్రమే. సో అతను కనుక ఫిట్గా ఉంటే ఆల్మోస్ట్ ఇంకో 9 to 10 years ఆడొచ్చు. అట్ ది సేమ్ టైం మనం రీసెంట్గా హార్దిక్ పాండ్యా పర్సనల్ లైఫ్లో కూడా కొన్ని విభేదాలు చూసాం. మిగిలిన అతని వైఫ్ అయిన నటాషా కుమార్ అతనికి డివోర్స్ అయ్యాయి. సో ఈ డివోర్స్ తర్వాత హార్దిక్ పాండ్యా తన కెరీర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తగ్గడం, అట్ ది సేమ్ టైం ప్రూవ్ చేసుకోవాలనే కసి, ఈ రెండు కూడా కనిపిస్తున్నాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనం రీసెంట్గా చూసాం హార్దిక్ పాండ్యా నుండి క్యాప్టెన్సీ లాగేసుకున్నారు. అండ్ దానికి BCCIతో పాటు టీమ్ మేనేజ్మెంట్ చెప్పిన రీజన్ అతనికి సరైన ఫిట్నెస్ ఉన్నదని చెప్పి. సో ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి చూసుకుంటే హార్దిక్ పాండ్యాకి క్యాప్టెన్సీ ఇచ్చేలా కూడా కనిపించట్లేదు. దీంతో అతను తన ఫిట్నెస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి 3 ఫార్మాట్స్లో కూడా ఆడాలని చెప్పి డిసైడ్ అయి ఉండొచ్చు. సో రీజన్ ఏమైనప్పటికీ హార్దిక్ పాండ్యా ఇలా చెమట వచ్చడం నిజంగా మన టీమిండియాకు చాలా పాజిటివ్ సైన్. ఇన్ఫాక్ట్ ఒక ఇన్సైడ్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే హార్దిక్ పాండ్యా బార్డర్ గవాస్కర్ ట్రోఫీ మీద కన్నేశాడంట. అంటే ఆస్ట్రేలియాలో జరగబోయే BGT సిరీస్లో ఆడాలని చెప్పి కసరత్తులు స్టార్ట్ చేశాడు. అండ్ దీనికి దారిని సుగమం చేసుకోవడం కోసం బరోడా క్రికెట్ అసోసియేషన్కి ఒక మెసేజ్ కూడా పంపాడంట. సో మెసేజ్ ఏంటంటే హార్దిక్ పాండ్యా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మళ్ళీ అడుగు పెట్టబోతున్నాడు, బరోడా టీంకి అందుబాటులో ఉండబోతున్నాడని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంట. దీంతో రాబోయే రోజుల్లో హార్దిక్ పాండ్యా డొమెస్టిక్ సర్క్యూట్లో రెడ్ బాల్ క్రికెట్ ఆడేందుకు చాలా అవకాశాలు కనిపిస్తున్నాయి. మెయిల్ October 11th నుంచి చూసుకుంటే రంజీ ట్రోఫీ స్టార్ట్ కాబోతుంది. దీంతో హార్దిక్ పాండ్యా రంజీ ట్రోఫీలో పార్టిసిపేట్ చేసి తన ఫిట్నెస్ను ప్రూవ్ చేసుకోగలిగితే కళ్ళు మూసుకుని BGTకి సెలెక్ట్ చేస్తారు. సో యాక్చువల్గా హార్దిక్ పాండ్యా దులీప్ ట్రోఫీలో ఆడుంటే అతను న్యూజిలాండ్ సిరీస్ కోసమే సెలెక్ట్ చేసి ఉండేవారు. కానీ సాలిడ్ ప్రిపరేషన్ లేకుండా దులీప్ ట్రోఫీలోకి దిగడం ఎందుకని చెప్పి డైరెక్ట్గా రంజీ ట్రోఫీకి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాడు. ఎనివే ఒకవేళ అసలు హార్దిక్ పాండ్యా నిజంగానే మన టీమిండియా టెస్ట్ టీంలోకి రీఎంట్రీ ఇస్తే అది మనకి ఎలా ప్లస్ అవుతుంది. సో మనం ఆల్రెడీ ముందుగానే చెప్పుకున్నాం మన టీమిండియాకు ప్రజెంట్ సరైన పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ లేడు. ఎస్పెషల్లీ ఓవర్సీస్ కండిషన్స్లో మనకు ఒక పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. అఫ్కోర్స్ లాస్ట్ ఇయర్స్లో కొన్ని మ్యాచ్లో షార్దుల్ ఠాకూర్ని ట్రై చేశారు, బట్ అనుకున్న రిజల్ట్ రాలేదు. ఎస్పెషల్లీ అతని బ్యాటింగ్లో ఒక 2-3 times తప్పితే పెద్దగా రాణించింది ఏమీ లేదు. యాజ్ ఏ బౌలర్గా చూసుకుంటే సేనా కంట్రీస్లో షార్దుల్ ఠాకూర్ కొంతవరకు బాగానే రాణించాడు. 8 మ్యాచ్లో 28 వికెట్లు తీసుకున్నాడు. కానీ బ్యాటింగ్ విషయానికి వస్తే అతని యావరేజ్ కేవలం 18.4 ఉంది. దీనివల్ల మన వాళ్ళు 4 జెన్యూన్ పేస్ బౌలర్స్ తానట్టు అయిపోతుంది. పైగా దీనికి యాడెడ్ డిసడ్వాంటేజ్ కూడా ఒకటి ఉంది.
అదేంటంటే మన స్పిన్ ఆల్రౌండర్స్ ఓవర్సీస్ కంట్రీస్లో అంత బాగా రాణించలేరు. సో మీరు జడేజాని తీసుకున్న అశ్విని తీసుకున్న వీళ్ళిద్దరు మన హోమ్ కండిషన్స్లో అద్భుతంగా రాణిస్తారు విత్ ద బ్యాట్ అండ్ విత్ ద బాల్ కూడా. బట్ ఓవర్సీస్ అనేసరికి ఎస్పెషల్లీ సేనా కంట్రీస్లో వీళ్ళ రికార్డ్ అంత మంచిగా లేదు. సో ఓవరాల్గా జడేజా బ్యాటింగ్ యావరేజ్ ఆల్మోస్ట్ 37 ఉంది. బట్ వేరే సేనా కంట్రీస్ విషయానికి వస్తే 30కి పడిపోయింది. ఇక అశ్విన్ చూసుకుంటే అతని బ్యాటింగ్ యావరేజ్ ఓవరాల్గా 27 ఉంది. బట్ సేనా కంట్రీస్కి వచ్చేసరికి అతని బ్యాటింగ్ యావరేజ్ 20కి పడిపోయింది. ఇక బౌలింగ్లో అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మన స్పిన్ ఆల్రౌండర్స్ సేనా కంట్రీస్లో రాణించింది చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే. అండ్ అదే చూసుకుంటే ఒక పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ లేకపోవడం వల్ల మనకి బ్యాటింగ్ డెప్త్ చాలా తగ్గిపోతుంది. నిజంగా 4 జెన్యూన్ పేస్ బౌలర్స్ మరి ఒక ఆల్రౌండర్తో ఆడుతున్నాం. బట్ మనకి స్పిన్ ఆల్రౌండర్ గాడి ప్లేయర్స్కి చూసుకుంటే సేనా కంట్రీస్లో అంత మంచి రికార్డ్ లేదు. సో ఫ్రాంక్గా చెప్పాలంటే మన బ్యాటింగ్ డెప్త్ 6 వరకే కనిపిస్తుంది. ఎస్పెషల్లీ WTC ఫైనల్ ఆడిన 2 మ్యాచ్లో కూడా మన బ్యాట్స్మెన్ ఎక్కువగా సక్సెస్ చూడలేదు. సో ఇప్పుడు ఇదే టీంలోకి హార్దిక్ పాండ్యా లాంటి ఒక పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ని తీసుకురండి అండ్ దెన్ రిజల్ట్ చూస్తే నిజంగా మైండ్ బ్లోయింగ్గా ఉంటుంది. ఎందుకంటే మనకి సేనా కంట్రీస్లో 4 జెన్యూన్ పేస్ బౌలర్స్ అవసరం లేదు, 3 చాలు. మరో పేస్ బౌలింగ్ ఆప్షన్ ఆల్రౌండ్ ఆప్షన్ అయితే సరిపోతుంది. పైగా రాబోయే కాలంలో మన పేస్ బౌలింగ్ క్వాలిటీ చూసుకుంటే షమి కూడా వచ్చేస్తాడు. సో బుమ్రా, సిరాజ్ మరియు షమి వీళ్ళ ముగ్గురికి తోటి హార్దిక్ పాండ్యా 4వ పేస్ బౌలింగ్ ఆప్షన్గా ఉంటాడు. అట్ ది సేమ్ టైం బ్యాటింగ్ డెప్త్ చూసుకుంటే నెంబర్ 6 వరకు జెన్యూన్ బ్యాట్స్మెన్ ఆడతారు అండ్ దెన్ నెంబర్ 7లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 8లో జడేజా. సో మనకి ఇండియన్ కండిషన్స్లో స్పిన్ ఆల్రౌండర్స్ తాన్నప్పుడు ఎలాంటి బ్యాటింగ్ డెప్త్ ఉంటూ వస్తుందో ఫారెన్ కంట్రీస్లో కూడా అలాంటి బ్యాటింగ్ డెప్త్ రిప్లికేట్ అవుద్ది. పైగా జడేజా మరి అశ్విన్తో కంపేర్ చేసుకుంటే హార్దిక్ పాండ్యా ఇంకా బెటర్ బ్యాట్స్మెన్ అండ్ స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు ఈజ్ ఏ క్లచ్ ప్లేయర్, ఇంపార్టెంట్ మ్యాచెస్లో బాగా ఆడతాడు. సో ఫర్ షూర్ సేనా కంట్రీస్లో మన టీమ్ కాంబినేషన్ సెట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఒక పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ ఉండి తీరాలి. మెయిన్లీ WTC ఫైనల్కైనా సరే పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కావాలి. ఎందుకంటే మన వాళ్ళు ఇంగ్లాండ్తో సిరీస్ ఆడినప్పుడు లేదా BGT ఆడినప్పుడు పెద్దగా ప్రెజర్ ఉండదు. ఎందుకంటే అక్కడ సెకండ్ ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఫస్ట్ 1 to 2 మ్యాచెస్లో ఓడిపోతే తర్వాత కంబ్యాక్ చేయొచ్చు, దెన్ సిరీస్ కూడా గెలవచ్చు. బట్ WTC ఫైనల్ అలా కాదు, ఒక మ్యాచే ఉంటుంది. సో ఆబ్వియస్లీ ప్రతి ప్లేయర్ మీద ట్రెమెండస్ ఆఫ్ ప్రెజర్ ఉంటుంది. సో ఇలాంటి ప్రెజర్ సిచ్యువేషన్లో మనకు హార్దిక్ పాండ్యా లాంటి ప్లేయర్ చాలా యూటిలైజ్ అవుతాడు. ఈవెన్ కావాలనుకుంటే మనం హార్దిక్ పాండ్యాని ఇండియన్ కండిషన్స్లో కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. సో రీసెంట్గానే బంగ్లాదేశ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో చూసాం. చెన్నై చపాక్ స్టేడియంలో మనకు 3వ పేస్ బౌలర్ అవసరం పడింది. సో ఈ టైంలో మన వాళ్ళు 3 జెన్యూన్ పేస్ బౌలర్స్తో వెళ్ళారు. అలా కాకుండా ఆకాశదీప్ ప్లేస్లో హార్దిక్ పాండ్యా లాంటి ఆల్రౌండర్ ఆడించుకున్నది మనకి చాలా ప్లస్ అవుతుంది. ఎందుకంటే మన వాళ్ళు 3వ సీమ్ బౌలర్ని ఫస్ట్ ఇన్నింగ్స్లో యూజ్ చేసుకున్నంత ఎఫెక్టివ్గా 2 ఇన్నింగ్స్లో యూజ్ చేసుకోలేదు. సో ఒకవేళ ఇండియాలో ఇలాంటి రెడ్ సాల్ వికెట్స్ ఎదురైనప్పుడు మన వాళ్ళు 3వ సీమ్ బౌలర్ ఆప్షన్ కోసం హార్దిక్ పాండ్యాని చాలా బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ మిగతా మ్యాచ్లో హార్దిక్ పాండ్యా ప్లేస్లో అక్షర్ పటేల్ లేకపోతే కుల్దీప్ యాదవ్ని ఆడించుకుంటారు. సో ఫర్ షూర్ నేనైతే హార్దిక్ పాండ్యా టెస్ట్ ఫార్మేట్లోకి కంబ్యాక్ ఇవ్వాలని చెప్పి బలంగా కోరుకుంటున్నా. మెయిన్లీ బార్డర్ గవాస్కర్ ట్రోఫీతో పాటు తర్వాత మనకి WTC ఫైనల్ ఉంది, అలాగే తర్వాత మళ్ళీ ఇంగ్లాండ్తో సిరీస్ ఉంది. సో ఈ 11 టెస్ట్ మ్యాచ్లు కనుక హార్దిక్ పాండ్యా అందుబాటులోకి వస్తే డెఫినెట్లీ మన టీమ్ స్ట్రక్చర్ చాలా చేంజ్ అయిపోతుంది. మరి మీరేమనుకుంటున్నారు? హార్దిక్ పాండ్యా కంబ్యాక్ను కోరుకుంటున్నారా, లేకపోతే మన టీం ఇలానే వెళ్తే బాగుంటుందా? కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.